హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. ఏంటంటే అది ఎన్టీపీసీ మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి ప్రీవియస్గా మనకి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది కదా. దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు సంబంధించిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమి వచ్చేసారంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ పోస్టులు ఇక్కడికి వచ్చి కనుక చూసుకుంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 14, 2024 అంటే సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి అక్టోబర్ 13 వరకు, అంటే 1 మంత్ అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నైట్ 23:59 వరకు, అంటే కరెక్ట్గా మిడ్ నైట్ వరకు అయితే ఇచ్చాడు అనమాట. అంటే సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకి లెవెల్ 6 పోస్టులు వచ్చేసరికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసరికి ఇనిషియల్ బేసిక్ వచ్చేసరికి 35,400. ఇది వచ్చేసరికి 1,736 వేకెన్సీ అయితేనే ఆల్ ఓవర్ ఇండియా ఇవి. అలాగే స్టేషన్ మాస్టర్ వచ్చేసరికి లెవెల్ 6 పోస్టు, ఇది కూడా 35,400. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A2, ఇది వచ్చేసరికి 994 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి గూడ్స్ ట్రైన్ మేనేజర్ లెవెల్ 5, ఇది వచ్చేసరికి A2 మెడికల్ 29,200 వచ్చేసరికి ఇనిషియల్ బేసిక్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి 31,444 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 పోస్టు. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి లెవెల్ 5 పోస్టు. ఇవి రెండు బేసిక్లు వచ్చేసరికి 29,200 ఉన్నాయి. C2 మెడికల్ ఉంటే సరిపోతుంది. ఇవి వచ్చేసరికి 1,507, అలాగే 732 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా గ్రాడ్యుయేషన్ కింద 8,113 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసరికి సెప్టెంబర్ 21 అయితే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అయితే ఉంటాయి. అలాగే అక్టోబర్ 20వ తారీఖున క్లోజింగ్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి కనుక చూసుకుంటే ఇవి రెండు కూడా సపరేట్ నోటిఫికేషన్లు, అలాగే ఎగ్జామ్ కూడా మేబీ సపరేట్గానే ఇచ్చే అవకాశం అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్స్గా ఎన్టీపీసీ ఎప్పుడు కూడా మిక్స్డ్గా ఒకే ఎగ్జామ్ CBT 1 CBT 2 పెడతాడు కదా. సో దీనికి వచ్చేసరికి మేబీ డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ టైమ్స్లో అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 3, అలాగే తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి 21,700, ఎందుకంటే ఇది లెవెల్ 3 పోస్టు B2 మెడికల్ ఉండాలి. అలాగే 2,022 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే ట్రైన్ క్లర్క్ అంటే TC, ఇది వచ్చేసరికి మొత్తం లెవెల్ 2 పోస్టులు. ఇది వచ్చేసరికి 19,900 ఇనిషియల్ పే ఉంటుంది. ఇది వచ్చేసరికి C2 మెడికల్ ట్రైన్ క్లర్క్ మాత్రం A3 మెడికల్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసరికి 3,601, అలాగే 361, 990, అలాగే 72 పోస్టులు. ఇవి వచ్చేసరికి మొత్తంగా అండర్ గ్రాడ్యుయేషన్ 3,445 పోస్టులు, గ్రాడ్యుయేషన్లో 8,113 పోస్టులు అయితే ఉన్నాయి. మరొక పాయింట్ని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు మనకి కోవిడ్ 2019, 20 ఆ టైంలో మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి దానివల్ల నోటిఫికేషన్ లేట్గా వచ్చింది. కాబట్టి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ ఒక్కసారి మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని కూడా చాలా క్లియర్ కట్గా అయితే ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసరికి స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ అవైలబుల్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్స్. సో స్టాండర్డ్ మెడికల్ వచ్చేసరికి నేను క్లియర్ కట్గా అసలు ఏం మెడికల్ ఏం చెక్ చేస్తారో అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఇది నోటిఫికేషన్ సంబంధించి. ఆ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 13 వరకు. తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 8,113 పోస్టులు, అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 3,445 పోస్టులు. సో ఇది వచ్చేసరికి ఇది రీసెంట్గా వచ్చింది. మనకి ఏదో 19,000 వేకెన్సీస్ చేస్తామని వస్తున్నట్టు నోటీసు మేబీ పెంచకపోవచ్చు. సో ఎందుకంటే మనకి ఇది రీసెంట్ది కాబట్టి ఇదే ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది ఎన్టీపీకి సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.